ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. పరవశింపజేయటం పాట లక్షణం, కానీ పూనకాలు తెప్పించడం కూడా పాట లక్షణం అని కొన్ని పాటలు కొన్ని సందర్భాలను చూస్తే అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా వెరీ లేటెస్ట్గా మనకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ పూనకాలు తెప్పించినటువంటి సాంగ్ అసుర హననం. హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖున విడుదల కానున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాలో వస్తున్నటువంటి పాట నిజంగా అభిమానులనే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి లిరిసిస్టుల్ని, జర్నలిస్టుల్ని, సాహిత్యవేత్తలందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. నిజంగా ఒక గూస్ బంప్ సాంగ్గా చెప్పుకోవాలి. ఈ సాంగ్ రాసింది ఆనాటి ఏ నారాయణ రెడ్డి గారు, ఏ వేటూరు సుందరరామూర్తి గారు, సీతారామశాస్త్రి గారు లాంటి ఒక ఉద్దండులైనటువంటి గీత రచయితలు రాశారేమో అనేటంత ఇంపాక్ట్ అయితే కలుగుతుంది. కానీ అది రాసింది రాంబాబు గోశాల. దాదాపు 200 చిత్రాలకు పైగా సినిమాల్లో పాటలు రాసినప్పటికీ ఈ పాటతో ఒక్కసారిగా రాంబాబు గోశాల పేరు మారుమోగిపోతుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎవరి రాంబాబు గోశాల అనేటువంటి ఇదిలో ఉంది. ఈ రాంబాబు గోశాల నేను గతంలో ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని అడిగా. చాలా మంచి పాటలు రాశాడు తను, అర్జున్ రెడ్డి దగ్గర నుంచి, ఉయ్యాల జంపాల దగ్గర నుంచి చాలా సినిమాల్లో మంచి రాశాడు. కానీ అప్పుడు ఇంటర్వ్యూ చేద్దామంటే సార్ ఏదైనా మంచి సినిమా పడాలి సార్, బాగా పడ్డ రోజు నేనే వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను సార్ అని అడిగాడు. ఈ రోజు తనకై తాను వచ్చి ఎస్ దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ మీ టు గివ్ ఎన్ ఇంటర్వ్యూ సార్ అన్నాడు. సో వెల్కమ్ రాంబాబు గోశాల. థ్యాంక్ యూ, నమస్కారం సార్. మీకు బాగుందని ఇంట్రడక్షన్ ఉన్నట్టు వాస్తవం చెప్పావు. మొత్తానికి పూనకాలు సృష్టిస్తున్నావు సాంగ్తో. అసుర హననం అనేటువంటి సాంగ్ ఏ సందర్భంలో వస్తుంది హరిహర వీరమల్లు సినిమాలో? ఇదండి ఒక సెకండ్ హాఫ్లో ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందండి. ఫుల్ ఎలివేషన్ సాంగ్. చాలా అంటే హీరో అనేవాడు ధర్మం కోసం పోరాడుతూ ఉంటాడు. ఒక దాంట్లో విలన్స్ వీళ్ళంతా మా సామాన్య జనాన్ని ఇది చేస్తుంటే మనోడు హీరో వెళ్ళి వీరోచితంగా పోరాడే సన్నివేశంలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా వస్తుందండి. ఒక ఫుల్ మాస్ ఎలివేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్. నేను ఆ విజువల్స్ చూశాను. చాలా టాప్ నాచ్ లో చాలా భారీ స్కేల్లో చేశారు ఆ యాక్షన్ ఎపిసోడ్స్. దానికి చాలా పవర్ఫుల్ గా కావాలని అడిగారండి లిరిక్స్. ఆ యాక్షన్ ఎపిసోడ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ పాట రాశాను. అంటే ఫస్ట్ ట్యూన్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్, ఆ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన పవర్ఫుల్ యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ అవి చూసి నేను మెస్మరైజ్ అయ్యి నేను ఆ ట్రాన్స్ లో ఉండి ఈ పాట రాశాను. వండర్ఫుల్. అయితే ఈ పాట ఈ రేంజ్లో కావాలని వాళ్ళు విజువలైజ్ చేశారా? వాళ్ళు చేసిన విజువలైజేషన్కి సాంగ్ రాయటం, యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్కి పాట రాయటం అనేటువంటిది అవునండి జనరల్గా జరిగే ప్రక్రియ. కానీ ఇక్కడ ఒక విజువల్స్ చూపించి ఆ విజువల్స్ మీద సాంగ్ రాయటం అనేది ఒక ఎట్లా అనిపించింది, ఒక ఛాలెంజ్ అనిపించిందా? అవునండి బాగా. ఎందుకంటే నేను జ్యోతికృష్ణ గారికి అంతకుముందు రూల్స్ రంజన్ అనే సినిమాలో సమ్మోహనుడు అని కొంచెం ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. రూల్స్ రంజన్ అది 2 years బ్యాక్ చాలా ట్రెండ్ అయిందండి. అది ఇన్స్టాలో కానీ అట్లా ఇట్లా చాలా పెద్ద హిట్. నా లైఫ్ లో కూడా అర్జున్ రెడ్డి తర్వాత చాలా పెద్ద హిట్ సాంగ్స్ అది. అయితే ఆ పరిచయంతో జ్యోతికృష్ణ గారు ఈ హరిహర వీరమల్లు డైరెక్షన్ చేస్తున్నారని తెలిసి నేనే ఆయన అప్రోచ్ అయ్యి, సార్ నేను ఒక పాట రాస్తాను సార్, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రాయాలని ఉంది నాకు, కీరవాణి గారి మ్యూజిక్లో, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే, జస్ట్ నేను ఇప్పుడే దీన్ని టేకప్ చేశారు రాంబాబు, కొంచెం కీరవాణి గారితో కొద్దిగా ర్యాప్ పెరిగిన తర్వాత నేను చెప్తాను అన్నారు. తర్వాత నేను కొంచెం ఇంకా ఆ సినిమాలో పాట హిట్ అయింది కాబట్టి ఆయన నేను కొంచెం వాట్సాప్లో టచ్లో ఉంటాం, చాటింగ్ అలా ఉంది. 1-2 సార్లు ఆఫీస్కి వెళ్ళి కలిశాను. రాస్తావా, సరే రా ఒకసారి అని చెప్పి తీసుకుని ఎడిటింగ్ రూమ్కి తీసుకెళ్ళి కొన్ని విజువల్స్ వేసి చూపించారండి. ఇది ఈ కొన్ని ఎపిసోడ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి ఒక 1/2 hour నాకు కొన్ని ఎపిసోడ్స్ చూపించారు. చూపించి ఒక 2-3 సిచ్యువేషన్స్ లాగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ సాంగ్లు మనకి చాలా అవసరం అవుతాయి. ఒక హీరో ఎలివేషన్ సాంగ్ పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి సూట్ అయ్యేటట్టు ఈ సినిమాలో హరిహర వీరమల్లు అనేవాడు ధర్మం కోసం పోరాడతాడు మొఘల్ చక్రవర్తులను ఎదిరించి.
అలాగే బయట కూడా పవన్ కళ్యాణ్ గారు ధర్మం కోసం పోరాడుతున్నాడు, సనాతన ధర్మం అని చాలా ఇష్యూస్ మీద పోరాడుతున్నాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నువ్వు తెలివిగా ఒక రేంజ్లో రాస్తే అప్పుడు నేను కీరవాణి గారికి చెప్తాను, లేదంటే నేను కీరవాణి గారికి నిన్ను ఇంట్రడ్యూస్ చేయటం అంటే కష్టం అన్నట్టుగా ఇండైరెక్ట్గా అలా చెప్పారు నాకు. అంటే చాలా సినిమాలు రాశాను సార్ నేను, చాలా హిట్ సినిమాలు కూడా రాశాను, హిట్ సాంగ్స్ రాశాను. కాకపోతే నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ స్టార్, కీరవాణి గారు లాంటి భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్, ఆయన మ్యూజిక్లో పాట రాయాలి అని నేను ఫిక్స్ అయ్యాను ఈ రెండు కాంబినేషన్లో. సార్ నేను వదులుకోకూడదు లైఫ్లో. అంటే మనం ఒక ఉయ్యాల జంపాల నుంచి నేను రెగ్యులర్గా పాటలు రాస్తున్నానండి ఒక 10 years నుంచి. ఇది నాకు 200వ సినిమా. ఇదే పెద్ద అవకాశం లాగా నేను తీసుకుని చాలా ఛాలెంజ్గా తీసుకుని చేశానండి. అయితే ఈ ఫస్ట్ ఒక పాట, ఆయనేమో బాహుబలి, RRR ఆరెంజ్, పవన్ కళ్యాణ్ గారు ఏమో అసలు మన స్టేట్ కాదు, ఇప్పుడు ఇండియా వైజ్ చాలా ఫేమస్ ఆయన. ఇంకా ఫ్యాన్స్లో అంటే ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే మనకు తెలుసు. ఇలా దాని తగ్గట్టు ఏఎం రత్నం గారు ప్రొడక్షన్. మనం చిన్నప్పుడు ఎన్ని చూసామండి, భారతీయుడు, ఒకే ఒక్కడు, అవన్నీ చాలా భారీ ప్రాజెక్టులు చేసిన ఆయన. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో మనకు ఒక అవకాశం వచ్చింది. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి నేను ఛాలెంజ్గా తీసుకుని ఒక 4-5 స్టాంజల్ లాగా, ఒక 4-5 ఎపిసోడ్ లాగా, లిరిక్స్లోనే 4-5 ఎపిసోడ్ లాగా నేను ప్లాన్ చేసుకున్నానండి. అంటే ఒక చిన్న, అంటే మనం ఒక సినిమా కోసం కొన్ని స్టార్టింగ్ ఇలా, ఇంటర్వెల్ ఇలా, ప్రీ క్లైమాక్స్ ఇలా, క్లైమాక్స్ ఇలా అలా ప్లాన్ చేస్తారు కదా. ఒక సినిమాని ప్లాన్ చేసినట్టే ఒక 4 నిమిషాల పాటలో వచ్చే లిరిక్స్ని నేను అలా ప్లాన్ చేసుకున్నా. ఫస్ట్ ఏంటంటే, అతను ఎప్పుడైతే పోరాటానికి సన్నద్ధమయ్యి బయలుదేరుతున్నాడో అప్పుడు ఈ ఫ్యాన్స్ అంతా ఆయన్ని దేవుళ్ళ చూస్తారు కదా బయట. అలాగే కష్టాల్లో ఉన్నోళ్ళు, లేదు అన్యాయం జరిగిన వాళ్ళు కూడా అక్కడ హీరో దేవుళ్ళగా వస్తే బాగుండు అనుకున్న ఎదురు చూస్తున్న టైంలో అప్పుడు నేను ఎలా మొదలెట్టానంటే, అంటే చాలా శక్తివంతుడు, చాలా భగవంతుడు వస్తున్నాడు అనేది చెప్పాలన్నమాట అక్కడ నేను అనుకున్నది అది. అప్పుడు వజ్రదేహాయ రౌద్రరాధేయ ఉగ్రవ్యాఘ్రాయ భబ్రురూపాయ త్రిపురనాశకాయ క్షిప్రదగ్ధాయ అని అలా తీసుకున్నానండి ఒక కొన్ని. అంటే భగవంతుడు లాంటి మమ్మల్ని కాపాడటానికి వస్తున్నాడు అన్నట్టుగా ఆయన వస్తుంటే ఆ ఎలివేషన్ అలా తీసుకున్నాను. క్షిప్రదగ్ధాయ అంటే, క్షిప్రదగ్ధాయ అంటే చీకటిని నిసిని దగ్ధం చేసేవాడు, సూర్యుడు అంటోడు వస్తున్నాడని కొన్ని అలా తీసుకున్నాను. అంటే నిసియా, అవును సార్, రాత్రి కష్టం, అంటే ఒక సాడ్నెస్, ఒక డార్క్నెస్, దాన్ని దగ్ధం చేసి వెలుగుని తీసుకొచ్చేవాడు అన్న మీనింగ్ తో అది ఫస్ట్ వేసుకున్నాను. తర్వాత మనం పల్లవిలోకి వెళ్ళాలి కదా, ఇది సాకి లాగా ఉండిపోయింది. పల్లవిలో ఇంకా బాగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే అప్పుడు నాకు కొంచెం శివుడిని ఇన్వాల్వ్ చేస్తే, దీంట్లో శివుడే కదా ఇలాంటి వాటికి హరిహర వీరమల్లు టైటిల్, పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ అంటారు చూడు ఒకసారి, పవనేశ్వర అని నాకు అది గుర్తొచ్చింది. అప్పుడు ఇది పరమేశ్వరుడిని తీసుకుని వస్తే ఈ పవనేశ్వరుడికి బాగా సెట్ అవుతుంది అని నాకు అనిపించి, అప్పుడు ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, నిసిని చీల్చు క్షిద్రుడల్లె ఉద్భవించు ఆయుధం, అలా స్టార్ట్ చేశానండి పల్లవి. అలా స్టార్ట్ చేసిన తర్వాత చరణాలకు వచ్చేపటికి ఇంకా హై కావాలి మనకి. అంటే నేను చెప్పాను కదా, ఒక సినిమాని ప్లాన్ చేసినట్టు చేశానండి. సెకండ్ హాఫ్ ఈ చరణాల లోపలికి వచ్చిన తర్వాత కొన్ని లైన్స్ ఉంటాయండి. అదేంటంటే, రారా అసురులే ముసురుకోగా, రారా అహితులే కసురుకోగా, రారా శిరసులే తురిమి వేయిరా అని చెప్పి చాలా ఫెరోషియస్గా ఉంటుందండి ఆ ఎపిసోడ్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంక ఎండింగ్లో ఏదో కావాలి,
బీభత్సం కావాలి అది, ఇంకా క్లైమాక్స్ అన్నట్టు పాటలో. అప్పుడు చాలా గట్టిగా చెప్పాలి, పవర్ఫుల్ గా చెప్పాలి, ఎండింగ్ కి అసలు అంటే గూస్ బంప్స్ రావాలి అనే విధంగా నేను లిరిక్స్ రాసేటప్పుడే నా మైండ్ లో నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. అవునండి, అవును, ఎమోషన్ బయటకు అవునవును. అప్పుడు పొగరు విడని మదగజం, బెదిరి అదిరే ముజ్జగం, గురిని గెలుచు అంబకం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అని రాశాను. లాస్ట్ లైన్ అది పవన్ కళ్యాణ్ గారి కోసమే రాశాను, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అని. అప్పుడు ఇంకా నేను ఈ 4 దీనికి కూడా కనెక్ట్ అయిందండి. హరిహర వీరమలు క్యారెక్టర్ కాకుండా పవన్ కళ్యాణ్ బయట కూడా. అవును, ఎందుకంటే ఈయన పొలిటికల్ గా వచ్చారు, చాలా చేస్తున్నారు కాబట్టి భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అనే లైన్ తో ఎండ్ చేశాను. ఇది నేను ఈ 4-5 ఎపిసోడ్లు తీసుకుని జ్యోతికృష్ణ గారి దగ్గరికి వెళ్తే, రాంబాబు అదిరిపోయింది, చాలా బాగుంది, అసలు నువ్వు ఇలా రాస్తావు అనుకోలేదు, నేను కీరవాణి గారితో మాట్లాడి నిన్ను పిలుస్తాను అన్నారండి. కీరవాణి గారు ట్యూనింగ్ లేదు. దీన్ని బట్టి ట్యూన్ చేశారు ఆయన. అవునండి, లిరిక్ ని బట్టి ఆయన ట్యూన్ చేశారు. అత్తర కొట్టారు అసలు. నీ లిరిక్ లో ఎంత ఇదైతే ఉందో, అవునండి, ఆ బీట్ గానీ, ఆ ఉద్రేకం గానీ, ఆ స్పీడ్ గానీ ఏదైతే ఉందో మొత్తం ఇంకా ఆయన అదే మీరు అడిగారు కాబట్టి ఈ పాటకి హోంవర్క్ ఏం చేశారు అన్నారు కాబట్టి నేను ఇదంతా అంటే ఫస్ట్ ఇలా ఉండాలి, తర్వాత పల్లవి స్టార్టింగ్ ఇలా ఉండాలి, చరణం ఒక ఎపిసోడ్ ఇలా ఉండాలి, ఇంకో చరణంలో ఇంకొక ఎపిసోడ్ అలా ఉండాలి, ఎండింగ్ లో ఇక బేబస్సంగా ఉండాలి అన్నట్టు చేసి ఆ లాస్ట్ లో ఏదన్నా పవన్ కళ్యాణ్ గారిని మనం ఇది చేద్దాం అన్నట్టుగా చేస్తే ఆయన ట్యూన్ కాదు, పాట ట్యూన్ ప్రకారం వస్తుంది కానీ నువ్వు పథకం ప్రకారం రాసి. అప్పుడు కీరవాణి సార్ దగ్గరికి పంపించారండి నన్ను. నేను భయపడుతూ వెళ్ళా, ఎందుకంటే ఆయన మహానుభావుడు. నాకు చిన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ లో పాట చాలా ఇష్టం అండి, పుణ్యభూమి నా దేశం నమో నమామి. అది నేను స్కూల్లో ఆ పాట పాడితే నాకు అప్పుడు నటరాజ్ పెన్సిల్ బాక్సులు ఉండే, జామెట్రీ బాక్స్, అది గిఫ్ట్ వచ్చింది నాకు హై స్కూల్లో 7th లో 8th లో సంథింగ్ ఆ టైంలో. అప్పటి నుంచి తర్వాత అన్నమయ్య పాటలో రామదాసు, చాలా సినిమాలు అండి, బొబ్బుల సింహం. ఈ జ్ఞాపకం చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆయన సంగీతంలో వచ్చిన పాటకి అవును ఆయనకే మళ్ళీ పాట రాయటం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా, లైఫ్ లో మర్చిపోలేని జ్ఞాపకం అది. అదే అన్ని రకాలుగా ఆయన ఫస్ట్ వినగానే కీరవాణి గారి రియాక్షన్, ఆయన దగ్గరికి వెళ్ళాను నేను, భయపడుతూ వెళ్ళాను. ముందు ఏ ఊరు అన్నారు, ఏలూరు సార్ అన్న, మాది కూడా అదే ఊరు, కూర్చో అన్నారు. ముందు కంఫర్ట్ లెవెల్ క్రియేట్ చేశారు ఆయన హ్యాపీగా. ఏంటి రాంబాబు గారు ఏమేమి రాశారంటే అప్పుడు చెప్పానండి, అర్జున్ రెడ్డి, మజిలీ, ఉయ్యాల జంపాల, కాంతారా ఇవన్నీ రాశానండి పాటలు. అంటే కాంతారా ఆల్ సాంగ్స్. అవునండి, మ్యూజికల్, అది కూడా లాస్ట్ సాంగ్ అదిరిపోద్ది. అయితే సరే అని చెప్పి ఆయన లిరిక్ పేపర్ తీసుకున్నారు, ఆయన ఒక ఫ్లోలో పాడుతున్నారు అనమాట. అంటే స్టూడెంట్ నెంబర్ 1లో పాట పాడారు ఆయన, ఎక్కడో పుట్టి ఎక్కడో. అది నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు అప్పటి నుంచి కొంచెం చిన్నగా పాటలు రాయటం అలవాటు ఉంది. అది మా క్లాసులో ఉన్న ఒక 40-50 మందిని పేర్లు తీసుకుని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ ట్యూన్కి నేను అది రాసుకుని కాలేజీలో పాడా అనమాట, ఫేర్వెల్ పార్టీ. అవును, ఫేర్వెల్లో. అంటే ఇప్పుడు మా క్లాసులో ఒక్కొక్కరు క్యారెక్టర్ గురించి. అప్పుడు ఆ పాట నాకు చాలా ఇష్టం అండి. నా పాటని నేను రాసిన దాన్ని ఆయన చదువుతుంటే ఆ వాయిస్ నాకు అది గుర్తొచ్చి అబ్బా అసలు నాకు అదొక ఏంటి కవర్ సాంగ్ ఏం రాసా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరుగు అనేది తీసుకుని చరణాల్లో అది ఇంకు చుక్కలు అలా ఏ ఉంటాయి కదా, అలాగే మా ఫ్రెండ్స్ చేసే పనులు ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేసి రాశాను. చాలా సంవత్సరాలు అయింది, గుర్తులేదు. అది గుర్తొచ్చింది నాకు. తర్వాత ఆయన రాంబాబు గారు చాలా బాగున్నాయి లిరిక్స్, మనం రికార్డింగ్కి వెళ్ళిపోదాం అన్నారండి. అసలు ఏ పదం మార్చలేదు, ఏం లేదు. ఇంకా నేను అసలు ఆ రోజు మర్చిపోలేని రోజు. తర్వాత ఆయన రండి ఒకసారి ఇటు రండి అని చెప్పి నన్ను దగ్గర తీసుకుని ఒక సెల్ఫీ తీసుకున్నారు ఆయన.
సెల్ఫీ తీసుకుని అప్పటికప్పుడికే ఇన్స్టాలో పోస్ట్ చేశారు. హరిహర వీరమల్లు న్యూ సాంగ్, న్యూ కొలాబరేషన్ రాంబాబు గోసాల అని. అసలు నాకైతే మైండ్ పోయిందండి ఆ రోజు. అంటే చాలా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మొన్న కూడా పాట రిలీజ్ అయినప్పుడు స్టేజ్ మీద డైరెక్టర్ జ్యోతికృష్ణ గారికి, జ్యోతి నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకో తెలుసా, రాంబాబు గోసాల లాంటి రైటర్ని నాకు పరిచయం చేసినందుకు అన్నారండి. విన్నారా? అంతటి మహానుభావుడు, అది చాలా బెస్ట్ కాంప్లిమెంట్ నాకు. ఆయనతో వర్క్ చేయాలనుకోవటం, నాకు ఆ కళ నెరవేరింది ఇన్నాళ్ళకి. చాలా చాలా ఎంకరేజింగ్ ఆ రోజు అనిపించింది. ఈ రోజు కూడా మొన్న కూడా మాట్లాడాను నేను ఆయనతో. చాలా చాలా బాగుంది. స్టేజ్ 1 అయిపోయింది అవునండి, జ్యోతికృష్ణతో ఫస్ట్ పరిచయం. స్టేజ్ 2 కీరవాణి గారు అయిపోయారు. స్టేజ్ 3 పవన్ కళ్యాణ్ సార్. తనతో మీటింగ్ ఏంటి, తన రియాక్షన్ ఏంటి, తను ఏమన్నారు, వచ్చారండి, ఎలా జరిగింది? ఆయన పాట రిలీజ్ కి ఒక 2 days ముందు కీరవాణి సార్ గారు స్టూడియోకి వచ్చారు. కీరవాణి గారిని కలిసి, ఆస్కార్ వచ్చిన తర్వాత ఆయన్ని కలవలేదని కలిసి ఆయన అప్రిషియేట్ చేయడానికి మన పాట విన్నారు. ఆయన 50 times విన్నారంటండి పాట. విని నేను కీరవాణి సార్ని కలవాలి, రైటర్ని కలవాలి అంటే నన్ను పిలిచారు, వెళ్ళానండి. ఆ రోజు 1 గంట ఆయనతో టైం స్పెండ్ చేసాం. చాలా ఆయన బుక్స్ గురించి, సినిమాల గురించి, పాటల గురించి, ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, ఆయన వైలిన్ నేర్చుకున్నాడంట, వాటి గురించి చాలా చాలా డిస్కషన్. చాలా అద్భుతం. ఎందుకంటే మనం జస్ట్ 1 second ఫోటో దిగటానికి మనకి టైం సెట్ అవ్వట్లేదు, అవకాశం రావట్లేదు మనకి ఆయనతో. అలాంటిది అన్ని ఒకేసారి ఒకే వారంలో జరిగిపోయండి ఇవన్నీ నాకు. కీరవాణి గారు ఆయనతో కలవటం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు పాట విని ఆయనతో ఇది ఒకటి. అవును, 1 week లో 10 years నుంచి జర్నీ జరుగుతుంది. 10 days లో మొత్తం అంతా హ్యాపీగా మారిపోయింది, హ్యాపీగా జరిగింది. చాలా చాలా హ్యాపీ. అలాగే ఈ పాట రిలీజ్ అయిన తర్వాత బయట రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. అంటే రాంబాబు, నువ్వు ఇప్పటి వరకు రాసిన లిరిక్స్ అన్ని వేరు, లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, ఏదో ఐటెం సాంగ్స్ అలా. కానీ చాలా మెచ్యూర్డ్గా ఒక పెద్ద సినిమాలో, ఒక పాన్ ఇండియా సినిమాలో చాలా కీలకమైన సన్నివేశంలో వచ్చేది ఏమాత్రం లిరికల్గా నువ్వు డౌన్ అవ్వకుండా దాన్ని నువ్వు ఇంకొక మెట్టు ఎక్కే విధంగానే రాసేవని నాకు చాలామంది మీడియా మిత్రులు కానీ మీలాంటి వాళ్ళు చాలామంది, నాకు ఈవెన్ చంద్రబోస్ గారు, ఆయన ఆస్కార్ విన్నర్, ఆయన నాకు వాయిస్ మెసేజ్ పెట్టారండి. నేను పాట విన్నాను రా, నేను పంపించాల పాట, ఆయన ఎక్కడో విన్నారంట పాట, చూస్తే నా పేరుందని ఆయన పాట విని నాకు ఫోన్ చేశారు. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ నేపథ్య గీతం లాగా వచ్చేది కదా, నేను 1కి 2 సార్లు విన్నా లిరిక్స్ కోసం. చాలా మంచి మంచి పదాలు వాడావు. ఆ పదాల్లో నుంచి వచ్చే శబ్దం ఉంది కదా, ఆ శబ్ద విస్ఫోటనం అంటారు, అది నేను ఈ పాటలో చూసా రాంబాబు. నీకు నీ కెరీర్లో ఇది ఒక మంచి మలుపు, ఒక ముందడుగు, నీకు నా అభినందనలు, నా ఆశీర్వాదాలు అని వాయిస్ మెసేజ్ పెట్టారు. ఇద్దరు ఆస్కార్ల దగ్గర నుంచి కొట్టేసారు. అంటే ఈ పాట రాసినందుకు వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ నాకు దొరికాయండి. ఇంకా అంటే కీరవాణి గారు లాంటి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ లో అసలు నేను పాట రాస్తానా, ఆయన ఇప్పుడు బాహుబలి, RRR ఆ రేంజ్ సినిమాలే కదా. గతంలో ఎప్పుడు ప్రయత్నించేవారు ఆయనతో? ఇంతవరకు ఎప్పుడు కలవలేదండి, అసలు ఆ ధైర్యం కూడా చేయలే నేను. అందుకే జ్యోతికృష్ణ గారు పాట ఓకే రాంబాబు అదిరిపోయింది, నేను కీరవాణి గారికి చెప్పాను, నువ్వు జస్ట్ వెళ్ళి కలిసి జాగ్రత్తగా మాట్లాడరా అన్నా సరే నాకు భయంగానే ఉంది, ఆయన ఏమంటారో ఏంటో అసలు. ఎందుకంటే ఆయన పాటలు రాస్తారు, ఇలాంటి పాటలు వాళ్ళ నాన్నగారితో రాయిస్తారు. అవన్నీ సాహిత్యపు విలువలతో చాలా చాలా మనం చూసాం. బాహుబలి అవ్వచ్చు, RRR అవ్వచ్చు, మగధీర అవ్వచ్చు, చాలా సినిమాల్లో. కాకపోతే ఆ రేంజ్కి మనం అందుకోవాలి కదా, వాళ్ళు అసలు ఏమంటారో, ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నాను. కానీ ఆయన అసలు ఒక చేంజ్ కూడా చెప్పకుండా. పవన్ కళ్యాణ్ గారు వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ అని మాట్లాడారు. ఆ లిరిక్స్ గురించి మెన్షన్ చేయలేదు. నాకు పాట చాలా నచ్చిందండి. పాటలో పదాలు బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి. అసలు ఆ ఎండింగ్ లో ఏంటండి అసలు ఆ మ్యూజిక్ అంటే
ఒక ట్రాన్స్లో ఆ ట్రాన్సిషన్ ఫస్ట్ స్లోగా వజ్రదేహాయ అని స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఒక మీరు అన్నట్టు పూనకాలు తాండవం ఇలా ఉంటుంది ఆ మ్యూజిక్ అండి. ఆయన మ్యూజిక్ అలా చేశాడు. ఆ ట్రాన్సిషన్ ఉంది చూడండి, అది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది అసలు భలే చేశారండి అన్నారు ఆయన కీరవాణి సార్ని. తర్వాత లిరిక్స్ మీరు చాలా బాగా రాశారు, రండి మనం ఒక ఫోటో దిగుదాం అని చెప్పి ఆయన పిలిచారు నన్ను. చాలాసేపు ఆయనతో టైం స్పెండ్ చేయటం. రాజకీయాల గురించి చర్చలు ఏమి లేదండి, రాజకీయం గురించి అసలు రాజకీయం గురించి ఏమీ లేదు. తర్వాత ప్రీ రిలీజ్ గురించి, ఇంకా పబ్లిసిటీ గురించి, మామూలుగా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కదా ఊరికే కాసేపు వాటి గురించి. తర్వాత బుక్స్ గురించి ఎక్కువ మాట్లాడారు ఆ కీరవాణి గారు. ఆయన ఒక 40 షార్ట్ స్టోరీస్ పర్సనల్గా కలెక్ట్ చేసుకుని ఒక బుక్ లాగా రెడీ చేయించుకున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. అది పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. అంటే చాలా వాల్యుబుల్ అండి నాకు ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా తీసుకున్నారు. తర్వాత ఒకసారి మనం ఆస్కార్ని చూద్దామండి, అది ఎక్కడుంది అని అడిగారు ఆయన. ఆస్కార్ నేను ఎదురుగా పెట్టుకోలేదండి, అది ఎదురుగా ఉంటే నాకు ఏమన్నా పొగరెక్కుతుందేమో, కొమ్ములు వస్తాయేమో అని చెప్పి నేను దాచాను, తీసుకొస్తున్నానని ఆయన తీసుకొచ్చి సరదాగా మేము అలా ఒక 1 hour మ్యూజిక్ ఇంకా వేరే సాంగ్స్ గురించి వాటి గురించి అంతా. కాకపోతే ఆయన 50 సార్లు విన్నాను నేను, నాకు పాట అంత నచ్చింది, మీ లిరిక్స్ బాగున్నాయి అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీ. కీరవాణి గారు మెచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, చంద్రబోస్ గారు మెచ్చుకున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్స్ అండి ఇవి ఈ పాటకి సంబంధించి. యాక్చువల్గా ఇలాంటిది ఒక అద్భుతమైనటువంటి ఇది వచ్చినప్పుడు, అప్లాజ్ వచ్చినప్పుడు బాస్ దగ్గర నుంచి వస్తుంది అప్లాజ్, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి. ఎందుకంటే ఆయన పాట విన్నా, మాట విన్నా, ఆయన పారవశ్యంగానే ఈ పాట చేరిందో లేదో తెలియదండి. దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. అలాంటి క్షణాలు వస్తే ఇంకా లైఫ్ లో ఇంకా అంతకంటే ఏం కావాలండి మనకి. చిరంజీవి గారు లాంటి వారు ఈ పాట విని ఏదన్నా ఒక చిన్న వర్డ్ చెప్పినా, అసలు ఎలాగైనా సరే అది అలాంటిది ఏదన్నా జరిగితే హ్యాపీ. ఇంకా మీరున్నారు మాకు వారధి, అలాంటిది ఏమన్నా జరగొచ్చాము అంతా నిజంగా. అసలు ఎందుకంటే ఒక్కసారి విన్న తర్వాత తృప్తి ఇదే సాంగ్ అయితే మనం కొన్ని సాంగ్స్ ఉంటాయి, కొన్ని దండకాలు ఉంటాయి, వింటూనే ఉంటాం మనం. అంటే ట్రెండ్ ఇప్పుడు ఏ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ కాదండి. అవును, సినిమాని బట్టి, సినిమా కథను బట్టి, దాని స్పాన్ ని బట్టి చేసిన పాట అండి. యాక్చువల్గా ఇది చారిత్రాత్మక చిత్రం. పవన్ ఇది 17th century మొఘల్ సామ్రాజ్యం ఏ డైనాసిటీలో, మొఘల్ డైనాసిటీలో ఔరంగజేబ్ వాస్తవ కథ కాదు, వీళ్ళు రాసుకున్న కథ. హరిహర వీరమల్ అనే క్యారెక్టర్ రాసుకుందే తప్ప ఫిక్షనల్ క్యారెక్టర్, నాట్ ఒరిజినల్ హిస్టారికల్ కాదు. అప్పటి ఒక ఇది తీసుకొని చేసుకుంది. మొఘల్ సామ్రాజ్యం టైంలో ఇప్పుడు ఔరంగజేబు గాని వాళ్ళంతా పరిపాలిస్తున్న టైంలో సామాన్య ప్రజలకి ఏదన్నా జరిగినప్పుడు ఒకడు ఉద్భవించిన ఒక వీరుడే హరిహర వీరమల్లు అన్నట్టుగా నాకు తెలిసినంత వరకు అదొక్కటే బ్యాక్ డ్రాప్. మిగతా కథ ఏంటి, అవన్నీ ఏంటి అనేది నాకు మొత్తం ఎన్ని సాంగ్స్ తెలుసా? 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. 3 రిలీజ్ అయినాయి. ఇంకెన్ని ఉన్నాయి ఏంటి వివరాలు? ఇంకా 3 ఉన్నట్టు. ఇంకో సాంగ్ ఉంది తారా తారా అని. ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం వినిపించారా, చూసారా మొత్తం సినిమా? లేదండి, మొత్తం చూడలేదు నేను. అప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ చూసానండి. అంటే ఇది యాక్షన్ ఎపిసోడ్స్ జరుగుతున్నప్పుడు హీరోని ఎలివేట్ చేస్తూ మాసీగా వచ్చే పాట ఇది. అందుకని చెప్పి నాకు ఆ ఎపిసోడ్స్ చూపించారండి. చూపించి దాన్ని బట్టి రాయమన్నారు, దాన్ని బట్టి రాసిన పాట ఇది. కానీ జ్యోతికృష్ణ రియల్లీ ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి జ్యోతికృష్ణ గారికి. ఎందుకంటే నా లైఫ్ లో మర్చిపోలేను ఆయన ఇలాంటి అవకాశం. ఎవరో పెద్దవాళ్ళని చూసుకుందాంలే, ఇతను వచ్చి రోడ్ షార్ పడుతున్నాడు చూద్దాంలే అని పక్కన పెట్టకుండా రాసురా అంటాం, చూపించి ఇన్స్పైర్ చేయటం. ఆయన కీరవాణి గారిని కన్విన్స్ చేశారండి. ఇలా కీరవాణి గారిని చూపిస్తే వరకు కన్విన్స్ చేశారు, చూసిన తర్వాత ఆయన కన్విన్స్ చేశారు. కీరవాణి గారు కూడా కన్విన్స్ చేశారు. అది నా అదృష్టం. అక్షరం కూడా మార్చకుండా చేయటం ఆయనకి నచ్చటం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నిజంగా. సో June 12th రిలీజ్. ఈ పాట
ఇది పాన్ ఇండియా ఫిల్మ్ గా వస్తుంది, అవును సార్. అన్ని లాంగ్వేజ్ లోకి అవును వెళ్ళింది. సార్. మిగతా లాంగ్వేజెస్ లో ఎలా అనిపించింది నీకు? తెలుగు తెల్లో ఓకే, యువర్ ద రైటర్, ఫస్ట్ సాకి మాత్రం అన్ని లాంగ్వేజ్లకి ఒకటే సార్. ఒకటే. ఓకే, సో వాట్ యు హావ్ గివెన్? అవునవును. ఇంకా ప్రళయకాల రుద్రుడల్లే దగ్గర నుంచి ఎండింగ్ వరకు, ఇప్పుడు ఆ ప్రళయకాల రుద్రుడల్లే అనేది ఎవరో మార్చలేరు కదా, అదే మార్చలేరు. ఆ లాంగ్వేజ్ ప్రకారం కొంచెం చిన్న చిన్న చేంజ్. అక్కడ హిందీలో అబ్బాస్ టైర్ వాళ్ళ రాశారు, కన్నడలో వరదరాజు సార్ రాశారు. ఇంకా అలా వాళ్ళందరూ పెద్ద పాపులర్ రైటర్స్. తమిళ అబ్బాస్ టైర్ వాళ్ళ మన పవన్ కళ్యాణ్ది ఒక ఖుషీలోనా హిందీ సాంగ్ ఉంటుంది చూడండి, ఖుషీలో ఏ మేరా సంథింగ్, అది ఆయన. ఓకే ఓకే. తర్వాత తమిళ్ ఎవరు రాశారు? తమిళ్ పా విజయ్. పా విజయ్ రాశారు. ఓకే ఓకే. సో ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. అవునండి. బాగా అన్నిట్లో కూడా ఆ గుజ్బా మూమెంట్ అయితే మిస్ అవ్వలేదు. మిస్ అవ్వలేదండి. విన్నారా మిగతా సాంగ్స్ కూడా? విన్నా, ఆ రోజు అన్ని ప్లే చేశారు కండి, విన్నాను. తర్వాత కూడా నేను విన్నాను. చాలా అన్ని లాంగ్వేజ్ల్లో కూడా చాలా బాగుంది. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్ల్లో నా సాకి ఉంది కదా, హ్యాపీ. ఇక్కడ నుంచి ఎలా ఉండబోతోంది? ఏమో సార్, గోశాల శివుడాజ్ఞ లేనిదే చేమైనా కొట్టుదంటారు. ఆ శివుడు దయ వల్ల హరిహర వీరమల్లులో ఇప్పుడు ప్రళయకాల రుద్రుడని నేను ఎలాగ స్టార్ట్ చేశానో ఆయన దయ వల్లే కొంచెం ఇప్పుడు ఈ పాట జనాల్లోకి వెళ్ళి ఎంత ఆదరణ పొందుతుంది. నాకు ఈ మధ్యకాలంలో, ఈ మధ్యకాలం అనే కాదు, ఇన్ని సినిమాల్లో ఇప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చాలా నాకు పేరు వచ్చింది. ఏపీ గవర్నమెంట్ నుంచి ఉగాది పురస్కారం అవార్డు కూడా వచ్చిందండి. దాని తర్వాత కాంతారాకి అన్ని పాటలు రాసినప్పుడు చాలా పేరు వచ్చింది. ఇప్పుడు ఇది నాకు ఇది ఇంకొక మెట్టు ఎక్కిచ్చిందండి నన్ను కానీ నా కెరీర్ని కానీ. చాలా బాధ్యతగా చాలా మంచి పాటలు రాయాలని నేను గట్టిగా డిసైడ్ అయ్యానండి. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఇవన్నీ, మీ సినిమా ఇంకా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సంగీత దర్శకులు, ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల కెరీర్లో రాసినటువంటి ఈ పాటల్లో ఈ టైప్ ఆఫ్ బీట్ ఓరియంటెడ్ మాస్ సాంగ్ గతంలో రాసినవి ఉన్నాయా? లేదండి. అప్పట్లో ఒకటి ఉండాలి రాసినట్టు. భగభగల కరకరుడు ఉగ్రమున పురహరుడు చెడుకు యమకింకరుడు కాలుడేలే ఇతడు అని వస్తుందండి. అది బాగుంటుంది. తర్వాత చాలా బాగుంటుంది. అవునండి. తర్వాత బగీరా అని ఒక సినిమా వచ్చింది ఓంబాళ ఫిలిమ్స్ లో, కేజీఎఫ్ తీసింది శ్రీమురళి. అది నేను డబ్బింగ్ అన్ని పాటలు రాశానండి. దాంట్లో రుదిరహారా హరోం హరా అని ఒక పాట ఉంటుందండి, బ్యాక్గ్రౌండ్ సాంగ్, చాలా బాగుంటుంది అది. నాకు కొంచెం అవన్నీ అప్పుడప్పుడు రాసుకుంటూ వచ్చాను కాబట్టి దీని కాడికి వచ్చేపాటికి దీన్ని అసలు ఒక రేంజ్ లో పీక్స్ లో పెట్టాలని. ఇప్పుడు అదే చెప్పాను కదా ఇందాక, ఒక డైరెక్టర్ ఒక సినిమాని తీయాలంటే స్క్రిప్ట్ ఎలా రాసుకుంటాడు, హై మూమెంట్స్ అని. నేను పాటను అలా ప్లాన్ చేసుకున్నానని మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసే కదా, సేమ్ అలాగే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ సినిమాని ఎలా ప్లాన్ చేస్తారో నా వరకు నేను పాటను అలా ప్లాన్ చేశాను. ఈ పాట విషయంలో నేను ఏ పాటకి అలా ప్లాన్ చేయలేదండి. ఎందుకంటే అవి ట్యూన్ ఉంటుంది, మనకి సిచ్యువేషన్ చెప్తారు. లవ్ సాంగ్ అయితే కొంచెం ఆ వర్డ్స్, వేరేదైతే వేరే అలా రాస్తాం. కాకపోతే దీనికి ఏంటంటే నేనే ప్లాన్ చేసుకుని ఏదేది ఎక్కడుంటే బాగుండు అని చెప్పి చేసుకున్నాను. దాన్ని యాక్సెప్ట్ చేయటం వాళ్ళు, జ్యోతి గారు కానీ, అంటే ఓకే, దిస్ ఈజ్ డన్. చాలా 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 మంచి విషయాలు. హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుకున్నాం, ఇందులో ఈ తెలియ అవకాశం గురించి, అసురహననం సాంగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక యాక్చువల్గా కెరీర్ గురించి మాట్లాడుకుంటే, ఒక ఇంజనీరింగ్ జాబ్. అవును సార్, ఇంజనీరింగ్ జాబ్ వదిలేసి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉయ్యాల జంపాల నుంచి సెటిల్. అంతకుముందు ప్రయత్నం చేసి ఒక సినిమా రాశానండి. తర్వాత అవకాశాలు ఏం రాలేదు. అయితే ఇప్పుడు లిరిక్ రైటర్ గా ఒక స్థాయి, ఒక గుర్తింపు ఏర్పడిన తర్వాత ఇక డిమాండ్స్ పెరుగుతాయా? అదేం లేదండి, రాంబాబు గోసాలు ఎప్పుడు ఫ్లెక్సిబుల్. ఎందుకంటే అంటే మామూలుగా ఏదైనా వచ్చిన పేరుకు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కానీ, గౌరవ మర్యాదలు కానీ పెరుగుతాయి న్యాచురల్ గా. బాగా సంపాదించారు మరి? లేదండి, లిరిక్ రైటర్ గా సంపాదన బాగుండేదా, అలా ఇంజనీరింగ్ ఉండుంటే బాగుండేది అనిపిస్తుందా? ఎప్పుడు సంపాదన గురించి ఆలోచించలేదండి. నాకు పాట అంటే ఇష్టం. నాకు పాటలు రాస్తూ సినిమాల్లో ఉంటేనే నాకు ఇష్టం. నేను ఎంత జాబ్ చేసిన, ఇప్పుడు నాతో చదువుకున్న వాళ్ళందరూ యూఎస్ ఉన్నారు జాబ్ చేస్తూ, అంత మంచిగా వెల్ సెటిల్డ్ వాళ్ళంతా. కాకపోతే నాకు సినిమా అంటే పిచ్చి, అసలు ఇక పాట అంటే మరీ ఇంకా నాకేంటంటే నాకు 1 కోటి రూపాయలు వచ్చినా నా హ్యాపీనెస్ ఉండదు.
నేను ఒక పాట రాసేది జనాల్లోకి వెళ్ళి మంచి హిట్ అయితే నాకు చాలా హ్యాపీ. అలా ఉంది. అలా ఎన్ని కోట్లు సంపాదించుంటావు? అదే ఒక పాట కోటి అంటున్నావు, ₹1 విలువ అంటున్నావు, ఎన్ని కోట్లు సంపాదించావు? ఎన్ని కోట్ల ఆనందాన్ని కాదు సార్, అలా అనుకుంటే 500-600 కోట్లు. ఎందుకంటే 500-600 పాటలు రాశాను నేను సినిమాలో. రాసిన ప్రతి పాట ఆనందం. నేను చాలా ఇప్పుడు 200 సినిమాలు రాస్తే 100 సినిమాలు సింగిల్ కట్టినాయి. అలా ఆ కౌంట్ ఎందుకు పెరిగిందంటే నేను కరోనా టైంలో ఆహా ఓటీటీ కోసం ఒక 20-30 సినిమాలు సింగిల్ కార్డ్ రాశా డబ్బింగ్. తర్వాత ఆటోమేటిక్గా కాంతారా తర్వాత ఒక 20 సినిమాలు రాశా సింగిల్ కార్డ్. అవే చాలా ఉన్నాయి. అలాగే తెలుగులో కూడా ఒక 40-50 సినిమాలు డైరెక్ట్ సింగిల్ కార్డ్స్ రాశా. మొత్తం ఒక 200 మూవీస్ అయితే దాంట్లో సగం సింగిల్ కార్డే. అప్పుడు అలవాటైందండి నాకు అన్ని సిచ్యువేషన్స్కి పాటలు రాయటం. మొదట్లో లవ్ సాంగ్సే రాసేవాడిని. ఇది ఉయ్యాల జంపాల, మజును, మజిలీ, అర్జున్ రెడ్డి ఆ టైంలో. తర్వాత ఎప్పుడైతే ఈ ఓటీటీ కోసం సినిమాలు ఒప్పుకున్నానో నేను డబ్బింగ్, తమిళ్ టు తెలుగు, మలయాళం టు తెలుగు, కన్నడ టు తెలుగు, అన్ని పాటలు మనమే రాయాలి. డబ్బింగ్ సాంగ్స్ అన్ని సిచ్యువేషన్స్ కి మనమే రాయాలి. అప్పుడు నాకు బాగా అలవాటైందండి అన్ని సిచ్యువేషన్స్ కి పాటలు రాయటం. ఇప్పుడు నేను ఎలాంటి పాట ఇచ్చినా రాయటానికి ఏదైనా సరే, ఏదైనా సరే, ఫ్యామిలీ సాంగ్స్, లవ్ సాంగ్స్ అన్ని. అవును, చాలా మంది మా ఫ్రెండ్స్ కానీ మీడియా మిత్రులు కానీ చాలా మంది అన్న రాంబాబు అన్న నువ్వు రాసేవా ఈ పాట, అసలు నువ్వు ఇలాంటి పదాలు రాస్తావని అసలు మేము కల్లో కూడా అనుకోలేదు అని చాలా మంది మెసేజ్ పెట్టారు. నేనే రాశాను అని చెప్తే ఒకటి నిజమే. అది ఎట్లా అనిపించింది అంటే ఇన్ని పాటలు రాసి చేసినోడు అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అన్నట్టుగా కొంతమందిని చూస్తే నమ్మలు ఇతను ఇంత విద్వంతుందా, ఇంత టాలెంట్ ఉందా. ఈ పాట విషయంలో మాత్రం చాలా మంది మెచ్చుకున్నారు సార్, చాలా బాగా రాసి, చాలా పదాలు చాలా బాగున్నాయి అని. ఇప్పుడు ప్రతి జనరేషన్ లో ఒక్కొక్క లిరిసిస్ట్ కి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటారు. అవును అవును సార్. ఆ రోజున సీనియర్ సముద్రాల గారి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అంతమంది జనరేషన్ నుంచి తీసుకున్నా సరే, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, దాశరథి గారు, నారాయణరెడ్డి గారు, ఇలా మహానుభావులు మహామహులు ఎంతోమంది ఉన్నారు. తర్వాత తరంలో వేటూరు గారు, సిరివెన్నెల గారు, వీళ్ళందరూ. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఆ జనరేషన్ లో ఎవరు అంటే ఎవరు, ఈ జనరేషన్ లో ఎవరు అంటే? నేను వేటూరు గారి దగ్గర పనిచేశానండి కొన్నాళ్ళు. ఓహో, అదేలా ఆయనే అదొకటి ఉందా? ఎందుకంటే ఒక 2010 ఆ టైంలో ఆయన రాస్తున్నప్పుడు ఆయనకి చెయ్యి కొంచెం వణుకుతున్నట్టు, పెద్ద వయసు వచ్చింది కదా లాస్ట్. ఇంకా ఆయన ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆయన ఇదవుతారు అనగా ఆయన పాటలు రాసేటప్పుడు మిత్రుడు, వరుడు, లీడర్ ఈ సినిమాలు అనమాట. అప్పుడు నేను ఏంటంటే ఆయన చెప్తుంటే నేను జస్ట్ రాయటం అంతే. ఆయన చెయ్యి వణుకుతుంది కాబట్టి జస్ట్ నేను అలా ఎట్లా దొరికింది ఆ ఛాన్స్? ఎలా దొరికింది అది నాకు ఆయన దగ్గర? అవునవును, రాయటం అంటే ఎవడైనా రాస్తాడు. అవును అవును, రాయటానికి తెలుగు వచ్చిన ఎవరైనా రాయగలరు. లేదంటే ఆ మూవీ టీం నుంచి ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి కూర్చున్నారు. అలా కాకుండా నాకేంటంటే ఉమేష్ అని నా ఫస్ట్ విఎల్ వరకు అయ్యాలి సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. అతని రైటింగ్ చాలా బాగుంటుంది. ఆయన వేటూరు గారి దగ్గర రాసేవాడు. ఒకసారి ఏంటంటే ఆయనకి వేరే ఏదో షూటింగ్ ఉండి నన్ను పంపించారు అనమాట. అప్పటి నుంచి గురువుగారి ద్వారా ఇంకా నేను అలా ట్రావెల్ అవుతూ ఉన్నా. అది ఎంత మహద్భాగ్యం అండి, వేటూరు సుందరరామూర్తి గారితో కనీసం ఆ కొంతకాలం అన్నా మనం టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీ. ఇంకా ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఏమండి ఎలా చూసుకునేవారు? నేను ప్లే చేసేవాళ్ళ, డబ్బులు ఇవ్వటం అట్లాగా? ఓన్లీ ఆయన ఇచ్చేవాళ్ళు, నేను వద్దనేవాడిని, అసలు నేను తీసుకునేవాడిని కాదు. ఆయన ఏమో నానా రే అలా అనకూడదు, నీకు ఎక్కడి నుంచి వస్తారా, జస్ట్ ఖర్చులకి ఛార్జీల కన్నా ఉంటాయి కదా, నువ్వు ఇంటికాడ నుంచి నా దగ్గర రావాలి కదా నువ్వు అనేవాళ్ళు ఆయన. ఒకవేళ ఎప్పుడన్నా ఆయన రాస్తున్నప్పుడు నేను ఏదన్నా చెప్పాను అనుకోండి, అరే నానా నేను ఒక ఇదిలో ఉండి చేస్తా, నువ్వేంట్రా ఏదేదో చెప్పి. నేను అప్పుడు కొంచెం కుర్రాడిని కదండి, అది తెలీదు, ఇంత మెచ్యూర్డ్ కాదు నేను అప్పుడు. ఆయన ఏదన్నా రాస్తుంటే గురుగారండి రే అనేవాడు ఆయన. అస్సలు బాగుండేది. చివరి దశలో కొంతమంది డైరెక్టర్ల వాళ్ళు
ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. తెలీదండి నాకు. ఎందుకంటే ఆయన సాహిత్యం పట్ల కానీ పట్ల ఏమండి, ఆయన కానీ అసలు- స్థాయితున్నటువంటి అమ్మో బాబోయ్. గుంబావ సరస్వతి ఆయన. ఇప్పుడు- అలాంటి వ్యక్తి రాసిన వాటిని గెలికి ఇది మార్చు అది మార్చు అది మార్చు ఇది మార్చు అని చెప్పి ఇబ్బంది పెట్టిన సందర్భాలు, ఆయన చాలా మనస్తాపం చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే అండి, ఓకే ఓకే. ఏదేమైనా అదృష్టవంతుడు అబ్బాయి. అవునండి, ఇది నేను- చెప్పలేదు ఇలా మహానుభావుడితో ఆ జర్నీ ఉండటం అనేటువంటి. అవునండి, అవును. మేమందరం ఇది ఒకసారి రెండు సందర్భాల్లో సభల్లో చాన్నాళ్ళు పరిచయం అవటం, చాన్నాళ్ళు ట్రావెల్ ఇంటర్వ్యూ చేయటం ఇది తప్పితే ఆయనతో ఒక జర్నీ అనేటువంటి గ్రేట్. ఇప్పటికీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు కలిసి వస్తానండి. వాళ్ళ మిస్సెస్ ఎలా ఉన్నారు సీతా family మహాలక్ష్మి గారు చాలా బాగున్నారు. మొన్నే కలిసి వచ్చాను. అంతా? Okay, okay. ఏటూరు గారిది అది వర్ధంతి అయింది కదా ఆ రోజు. ఈ జనరేషన్ లో ఎవరు ఇన్స్పిరేషన్ అంటే చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు. Yes. ఎందుకంటే నాకు నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఆటోగ్రాఫ్ సినిమా ఉంది, నా ఆటోగ్రాఫ్. దాంట్లో మౌనంగానే మౌనంగానే ఎదగమని ఎదగమనేది. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ సీజన్స్ రికార్డ్, అవును, ఆల్ ఏజ్ గ్రూప్స్ రికార్డ్. అవును. అది చాలా చాలా ఇష్టం అండి ఆ లిరిక్స్. అంటే ఒక ఇన్స్పిరేషన్ సాంగ్స్ లో ఒక అవును, నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి అది. అనమాట. ఎందుకంటే నేను ఇదివరకే అసలు మాట్లాడాలంటే నాకు భయం అండి. మౌనంగా అలా ఉండేవాడిని నేను. ఈ పాట వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడుతున్నాను కానీ మౌనాన్ని వీడాను. మౌనంగా ఎదగాలని ఆయన నుంచి, ఆ పాట నుంచి ఇన్స్పైర్ అయ్యే నేను జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చాను. 200 సినిమాలు రాసిన మౌనంగానే ఉన్నా. అవును, ఇప్పుడే నోరు తెలుసు. అవును. సరే, June 12 తర్వాత రిలీజ్ ని, ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ మరి మంచి పెద్ద అవకాశాలు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మొదటి నుంచి చేద్దామని చెప్పేసి అనుకున్నా సరే, అంటే ఇట్ ఈస్ యువర్ విష్ సార్, నాకు ఒక ఛాన్స్ రావాలి అప్పుడు చేద్దాం సార్. సార్ మీరు జర్నలిస్ట్లో మీరు లెజెండ్ సార్. మీ దగ్గర కూర్చుని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆ మనిషికి ఆ అర్హత ఉండాలి సార్. అయ్యో, అర్థమైందా? నేను ఈ పాట రాసి ఎంతో కొంచెం ఇది వచ్చిన తర్వాత, సార్ నేను ఒక మంచి పాట రాసిన తర్వాత మీ దగ్గరికి వస్తానని చెప్పాను నేను. మీరు మనం 2-3 సందర్భాల్లో అనుకున్నాం కలిసినప్పుడు. ఇంతకంటే మంచి సందర్భం లేదేమో అనిపించింది నాకు. అందుకు ఇది కేవలం పాటతోనే ఉంటుందా, ఇంకా మాట వరకు వెళ్ళే అవకాశం లేదు సార్? పాటతో డబ్బింగ్ సినిమాలు టేకప్ చేసినప్పుడు లిరిక్స్ తో పాటు డైలాగ్స్ కూడా రాయమంటారేమో? లేదు, అడిగారు కానీ నేను అటువైపు నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఓన్లీ సాంగ్స్. ఓకే. ఇప్పుడు ఎన్ని సినిమాలకు డబ్బింగ్ సాంగ్స్ రాసి ఉంటారు అంటే వాళ్ళు? ఇప్పుడు ఓటీటీలు అన్నీ కలిపి ఒక 50 సినిమాలు రాసి ఉంటారు. 150 డైరెక్ట్ సినిమాలు, 50 డబ్బింగ్ సినిమాలు. 200. నాకు హరిహర వీరమలు 200 సినిమా. ఇప్పుడు ఇంకా మళ్ళీ వేరే జీవితంలో జరగబోయే జీవితంలో పెద్ద హ్యాపెనింగ్ అంటే ఏంటి? పెద్ద పాటలు రాయటమా, ఇంకా పర్సనల్ లైఫ్ హ్యాపెనింగ్స్? పాటలేనండి. చిరంజీవి గారికి పాట రాయాలి, బాలకృష్ణ గారికి పాట రాయాలండి. రెండా? అవి పీక్స్ ఆఫ్ ద అవి ఏంటంటే అంబిషన్స్. అవును, వాళ్ళిద్దరికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే వాళ్ళే మనకి పెద్ద, మన తెలుగులో బిగ్గెస్ట్ మాస్ హీరోలు అంటే వాళ్ళిద్దరే. ఎంతమంది అన్నా రానాయి, ఎన్ని ఎలివేషన్స్ అన్నా వేయని, ఎన్ని కేజీఎఫ్లు వచ్చినా సరే, వాళ్ళిద్దరు కనపడితే అది వేరు. అసలు జస్ట్ స్క్రీన్ మీద వాళ్ళిద్దరు కనపడితే చాలు మనకి అదే కదా. వాళ్ళిద్దరూ కలిసి కనపడితేనా? అమ్మో, అది ఇంకా అది అన్నారు బాలయ్య బాబు గారు ఫంక్షన్ లో. నేను ఉన్నా ఆ రోజు. బోయపాటి గారు ఛాలెంజ్ చేసినారు, తీసుకో చూడు అన్నట్టుగా. అది ఇంకా పీక్స్. ఈ నైట్ బాగా పడుకో, చక్కగా మంచి కలగంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్న సినిమాకి పాట రాయాలి, రావయ్యా రాంబాబు అని బోయపాటి మిమ్మల్ని పిలుస్తున్నట్టు ఆ కళ తీరాలి. అది సరే. పర్సనల్ లైఫ్ ఏంటి? పెళ్ళి ఎప్పుడు? మరి ఇంత సక్సెస్ తర్వాత కూడా అమ్మ వాళ్ళు ఎక్కడ ఏలూరులో ఉంటారా? అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్నగారు వ్యవసాయం అండి. వ్యవసాయ కుటుంబం. ఓకే. చిన్న వ్యవసాయం. అమ్మ హౌస్ వైఫ్. చిన్న వ్యవసాయ కూడా. తమ్ముడు చెల్లి అండి. వాళ్ళు జాబులు సెట్ అయ్యారు, మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళిద్దరికి మ్యారేజ్ రండి, నీకే కాలేదు.
సినిమాల్లోనూ పాటల కొంచెం మీద ప్రేమతో ఉన్నాం, అసలు ప్రేమలో పడలా. కొంచెం ఏమిదండి అంటే పెద్ద సినిమాలు రాసి కొంచెం మంచిగా ఇదయిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా అలా లేట్ అయిందండి అంతే, వేరే ఇంకేం కాదు. ఇప్పుడు పడతావు పాటలో, పాట మీద ప్రేమ కాదు, ప్రేమలో కూడా పడతావు, ఇంటివాడి అవుతావు అవ్వాలి. వెరీ గుడ్ రాంబాబు, ఆల్ ద బెస్ట్, అంతా ఆల్ ద బెస్ట్. చిన్న వయసులో అద్భుతమైన సక్సెస్ సాధించి 200 సినిమాలకు పాటలు రాయటం అనేది మామూలు విషయం కాదు. ఇది ఇప్పుడున్నటువంటి ర్యాట్ రేస్ లో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను లిరిక్ రైటర్ అని చెప్పేసి పిన్నపట్టుకొని వస్తున్నారు. పాపం వచ్చిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, ప్రయత్నాలు ఎవరు చేయటంలో తప్పు లేదు, వచ్చిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇలా సద్వినియోగం చేసుకుని చక్కగా ఒక స్టేజ్కి ఒక ఇదికి రావటం అనేటువంటిది రియల్లీ హ్యాపీ. విష్ యూ ఎవరీ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. పెద్ద లిరిసిస్ట్గా, ఉత్తమ గేయ రచయితగా చూడాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.